లోకి వెళ్ళిన 2 నిమిషాల్లో సోషల్ మీడియాలో డంప్ చేసి పారేసింది టీడీపీ అనుకూల మీడియా. స్టోరీలు ప్రశాంత్ కిషోర్ ఒక అవధూత, షిరిడి సాయిబాబా, భగవాన్ దత్తాత్రేయ, తర్వాత ప్రశాంత్ కిషోర్ మమ్మల్ని ఉద్ధరించడానికి వచ్చాడు అని చెప్పేసి అసలు ఎలాంటి వ్యూహం కిలార్ రాజేష్ లోకేష్ ఢిల్లీలో పన్నారు. ఈ వైసీపీ తెలుసుకోలేకపోయింది, గుడ్లు తేరాల్సింది, స్టేట్ ఇంటెలిజెన్స్ కూడా నిద్రపోయింది. ఈ స్టోరీలు పుంకాను వచ్చి పడ్డాయి. 5 నిమిషాలు ఇట్లా నాయుడు గారి నివాసంలోకి వెళ్ళాడో లేదో వెంటనే, అంటే ఎంత హోంవర్క్. కానీ హాలీవుడ్ స్క్రిప్ట్ అండి. మిమ్మల్ని చూస్తే ముచ్చటేసేది ఏంటంటే తెలుగుదేశం పార్టీని ప్రతిదీ స్క్రిప్టెడే. ఆయన ఎవరిది, మన సీఎం రమేష్ గారి స్పెషల్ చార్టెడ్ ఫ్లైట్ అది వచ్చి బేగంపేట ఎయిర్పోర్ట్లో 3 రోజుల క్రితం నుంచి అట్ట ఉంది. అండ్ ఈయన వచ్చి కోహినూర్లో స్టే చేశారు. ఎవరు, ప్రశాంత్ కిషోర్. ఆయనకు రూమ్ తీసింది లోకేష్ గారు, వారి పిఏ వినయ్ కుమార్. ఎవరి పేరున సుశాంత్ సింగ్, ప్రశాంత్ కిషోర్ ఎంబడొచ్చిన పిఏ, ఎంబడొచ్చిన ఆయన కొలీగ్ పేరును తీశారు. అసలు ఇంత స్క్రిప్టెడ్. మళ్ళీ గన్నవరం ఎయిర్పోర్ట్ దగ్గర వెయిట్ చేసిన మీడియా ఎవరు, మీకు అనుకూల మీడియా. ఇవన్నీ ఈ ఆర్గనైజేషన్ బాగుంటుందండి. అంటే ఈవెంట్ మేనేజ్మెంట్లో మీరు ఎట్లా మీ ఎక్స్పర్టైజ్ అంతా కూడా ఆ రోజు చూపించారు. రియల్గా శ్రీనివాస్ చౌదరి గారు ఎలాంటి కల్మషం లేకుండా మిమ్మల్ని అభినందిస్తున్నాను. నేను ఒక మాట మీతో మాట్లాడాలి. పార్టీలో తిరిగే కార్యకర్త, కింది స్థాయిలో పనిచేసే కార్యకర్త, ఒక మించిన సెఫాలిస్టులు, అనలిస్టులు, తొక్కలిస్టులు ఉన్నారు సార్. నాకు తెలియక అడుగుతున్నా. నేను అదే అనేది మీరు వాళ్ళు ఎవరు లేనప్పుడు మధ్యలో ఈయన ఇట్లా ఎంటర్ అవ్వగానే 5 నిమిషాల్లో ఎలా కొన్ని 100 స్టోరీలు డంప్ చేశారు సోషల్ మీడియాలో. ఇప్పుడు వినాయకుడు పాలు తాగినా ఉన్నారు, ఎవరు డంప్ చేశారు ఆ విషయాన్ని, ఎవరు సోషల్ మీడియాలో రాసుకుంటున్నారు. అంత 5 నిమిషాల్లో ఎవరు రాయరు సార్. 5 నిమిషాల్లో అంత చేటు రాయలేరు. 500-600 వర్డ్స్ తోటి స్టోరీలు వచ్చేసినాయి. నేను అవన్నీ మీకు ఫార్వర్డ్ చేస్తాను. మీ దగ్గర ఉన్నవే, కానీ నాకు కూడా వచ్చాయని చెప్పడం కోసం మీకు ఫార్వర్డ్ చేస్తాను. నేను మాట్లాడేవండి. నేను ఈ సెపాటిస్టులు, అనలిస్టులు, తొక్కలిస్టులు నేను నమ్మను. బేస్ లో కార్యకర్తలు వాళ్ళు చెప్పే ఇన్ఫర్మేషన్ పర్ఫెక్ట్ గా ఉంటది. ప్రశాంత్ కిషోర్ నాకు తెలిసి ఏదన్నా 1%, 2% పార్టీ సాయం చేస్తాడు అనుకో, ఏ పార్టీకి అనలిస్ట్ గా ఉంటాయి. ఇంకోటి ప్రశాంత్ కిషోర్ కూడా ఐపాక్ నుంచి పక్కెళ్ళా, ఆయన పాదయాత్ర రిలీజ్ చేస్తున్న ఐపాకే బీహార్. ఆయన దూరంగా పోలా. ఆయన 1000 కోట్ల రూపాయలు వ్యాపారం చేసి ఆయన వ్యాపారం కోసం ఏమైనా చేస్తాడు. గతంలో కూడా నేను ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపి తప్పు చేశానని చెప్పి ఆయన అంటాడు. మళ్ళీ ఇంకో పార్టీలు, ఇప్పుడు మా పార్టీలు నాయకులు కొంతమంది ఉన్నారు, వాళ్ళు ఎక్కడి నుంచో ఏవో పారాసైట్ బ్యాచ్ తిప్పుతారు. అవి మేము భరించాలి, చూస్తున్నాం. మేము ఈ రోజు నేను కూడా నివేదించా. మీరు మొహమాట పడుతున్నారు. రాబిన్ శర్మ ఆల్రెడీ ప్రశాంత్ కిషోర్ స్కూల్ నుంచి వచ్చినాడే, ఆయన మీరు భరిస్తున్నారుగా, గడిచిన 4-5 ఏళ్ళుగా భరిస్తున్నారు ఆయన్ని. ఏం రిజల్ట్ ఇచ్చాడు మీకు ఆయన? 23 మంది ఇచ్చాడు. రాబిన్ సింగ్, కొనుగోలు, ఇంకో కోలు, ఏ కోలైనా ఉండదు సార్. ఎవరు సార్ ఒట్టే ఏం చేయదు సార్? కార్యకర్త బూత్ లెవెల్లో ఉన్నట్టు నాయకుడు. వీళ్ళు వచ్చి ఓట్లేరు. ప్రశాంత్ కిషోర్, రాబిన్ సింగ్, ఇంకో సింగ్ ఎత్తుకొచ్చి మాకు ఓట్లేరు. టీడీపీ కేర్ కదా. మేము ఏదైనా ఇప్పుడు వార్తలు ఎలా చదవాలో చెప్తే మీరు 2-3 టిప్స్ చెప్తారు. వాసుదేవానికి ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి అంతవరకే. కానీ ఈయన ఎత్తునేసుకుని ఈ గెలుపు కారణం ఈయనని చెప్పి ఆయన ఎప్పుడు గెలుపురాల వైపు ఉంటాడు. ఈ టీడీపీ గెలుస్తానని పక్కన చేసి అక్కిటి కొట్టుకుంటాడు. ఇంకో చోటు ఇంకో బేరం పెట్టుకుంటాడు. బేరాలు పెట్టుకున్న వాళ్ళు రోజుకో మాట్లాడేవాళ్ళు మేము నమ్మలేము. నేనైతే పర్సనల్గా ఇది కదా, ప్రశాంత్ కిషోర్ అయినా, రాబిన్ సింగ్ అయినా, ఇంకో సింగ్ అయినా ఈ లైబిలిటీస్ని మొయిలాక్స్ వస్తున్నాం, 1000 కోట్ల రూపాయలు తాగిస్తున్నాం. పొమాటలాగా చెప్తున్నా. నాకు పార్టీ క్యాడర్, పార్టీ నాయకులు దూరం అయ్యే 2014లో, 2019లో, 2009లో పార్టీ ఎఫెక్ట్ అయింది. మొదటి నుంచి కోరుకునేది అదే. పార్టీ క్యాడర్, నాయకులు, కార్యకర్తలే మీకు సింహపులు, బలులు ప్రజల మధ్య, పార్టీ మధ్య వారది. ఆ వారిని తగ్గొట్టేసి ఎవరో పారాసైట్ బ్యాచ్ బీహార్ నుంచి, గుజరాత్ నుంచి, బాంబే నుంచి తీసుకొని తప్పది. అది చేస్తే దానికోసం కొంతమంది కోటరీలు ఉన్నారు. ఆ కోటరీ వాళ్ళు ఈ పనులు చేస్తున్నారు ఎవరో మెప్పు కోసం. అది ఏమైనా బెడ్చుకొట్టింది అనుకో, తేడా కొట్టేస్తుంది. ఇదే విధంగా తెలంగాణలో చేశారు, ఈయనగా చేశారు, హైపాక్ వాళ్ళగా చేశారు, మన కేసీఆర్ కి. మరి ఎందుకు ఓడిపోయాడు ఆయన? కాబట్టి మీరు అన్నట్టు కొన్ని విషయాలు మాత్రమే వాళ్ళకి. ఇప్పుడు మీరు ఏదైనా సూత్రం చెప్పండి చెప్తారు, కానీ ఆ సూత్రం అమలు చేయడం కోసం మనం చేయలేం కదా. కాబట్టి ఇవన్నీ నేనైతే కొట్టుపడేస్తాను, నాకైతే ఇష్టం లేదు. మీరు అడిగారు ఆవిడ చెప్తారు సమాధానం. ఇంకా రెండో పాయింట్ ఏంటంటే షర్మిల గారు ప్రధానంగా మన వివేకానంద రెడ్డి కేసులో ఎటువంటి స్టేట్మెంట్ ఇచ్చారో మీకు తెలుసు. ఆ స్టేట్మెంట్ ఏ స్థాయికి వెళ్తుందో మీకు తెలుసు. ఇవన్నీ కారణాలు చుట్టుకుంటూ ఎక్కడికి వస్తాయంటే మళ్ళీ తాడేపల్లి గెస్ట్ హౌస్కి వస్తాయి. ఆ రోజు ప్రశాంత్ కిషోర్ జగన్మోహన్ రెడ్డి గారికి గొప్పవాడు అయిండొచ్చు. ఈ రోజు బయట వెళ్ళిపోయాడు, ఇంకో పార్టీకి ఆయన బెంగాల్లో పనిచేసాడు, ఆయన గెస్ట్ హౌస్ లో పనిచేస్తుంటాడు. అయితే రాబిన్ సింగ్ ప్రశాంత్ కిషోర్ పోయిన చోట సక్సెస్ అయ్యాడంటే కొన్ని చోట్ల కాలేదు సార్. అది మీకు కూడా తెలుసు ఏ రాష్ట్రంలో పోయాయి. కాబట్టి వేసిన ప్రతి పార్టీగా పారుతుంది అనేది తప్పు. నేను అనుకోవడం నా వ్యక్తిగత అభిప్రాయం. పార్టీకి ఎటువంటి నిర్ణయాలు ఉంటాయి, పార్టీ
నా వ్యక్తిగత నిర్ణయం చెప్పే హక్కు నాకుంది కాబట్టి చౌదరి గారు, చెప్తున్నా. ఈ విషయంలో మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తాను. ఎందుకంటే మీరు ఏమన్నా లోపం ఉంటే లోపం ఉందని స్పష్టంగా చెప్తారు. జనసేన లాగా దాచుకోరు. నేను ఆశించను. ఐ రియల్లీ అప్రిషియేట్. నాకు ఆశలు లేవు. సేవ చేయాలనుకుని చేస్తున్నాం. సేవ చేసేప్పుడు స్వార్థం ఉండదు. స్వార్థం ఉండదు కాబట్టి నేను ఎక్కడ మాట్లాడాను. దాస్తున్నామండి? మీరు మరీ మా మీద పడిపోతారు వాసు గారు. మీ మీద పడాల్సినంత అవసరం లేదు. ఎందుకంటే మీకు ఇచ్చేది 15, 20 అక్కడ కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత మీ మీద ఎవరు వస్తారండి? ముందర మీకు ఇచ్చే సీట్ల మీద వాటి మీద కాన్సన్ట్రేషన్ పెట్టండి. ఎందుకంటే మీరు కమ్యూనికేషన్ వ్యవస్థలో ఉండి కమ్యూనికేషన్ లేకుండా కాదు, కమ్యూనికేషన్ లేకుండా మీరు ఇంతకాలం మీరు డార్క్లో ఉంటాం అంటే 2-3 రోజుల పాటు రియల్లీ దురదృష్టం. ఇంతకంటే విషాదం ఉండదు. మీకు ఏంటంటే క్లారిటీ ఇచ్చేయాలా ఇమీడియట్గా. ఎస్ ఆయన ఇలా మాట్లాడటం మాకు అభ్యంతరకరం. మీరని కాదు మీ లీడరే ఇవ్వాలంటున్నా. మీ ప్రెసిడెంటో మీ పిఏసీ చైర్మనో ఆ స్థాయిలో ఉన్నోళ్ళు ఇవ్వాలి. మీరు చెప్పిన దాంతో నేను ఏకీభవిస్తున్నా. మిమ్మల్ని నేను మీతో విభేదించట్లా. సమయం సందర్భం ఉంటది దానికి. అదే వస్తుంది, రేపు ఉగాది లోపల ఎప్పుడు వస్తుంది అప్పుడు చెప్తా ఉంటారు మీరు. అదే కదా మాట్లాడిన వీడియో మొన్న ఏదో కట్ చేసి వాంటెడ్ గా ఎవరో వైఎస్ఆర్సీపీ మీడియా నుంచి వచ్చిందని ఇప్పుడు ఉన్న పళ్ళంగా అన్ని పనులు మానుకొని దానికి ఏమండి, వైఎస్ఆర్సీపీ మీడియా నుంచి లోకేష్ గారి వీడియో ఎందుకు వస్తుందండి? ఆయన లోకేష్ గారు ఇచ్చిన ఇంటర్వ్యూ అండి అది. మొత్తం సాయంత్రం ఇంటర్వ్యూ చూడండి. ఇంటర్వ్యూ మొత్తం ప్లే చేయాలి కానీ ఆఫ్ మొక్క కట్ చేసి తిప్పడం మొత్తం కూడా చూడండి. మొత్తం పనిలేని వాళ్ళు కూర్చొని పిల్లి తలకాయ కొరుగుతుంటే ఇప్పుడు ఆ పిల్లలు మేమేడ పట్టుకొచ్చాము పనులన్నీ మానుకొని. మేడం మీరు పాలిటిక్స్ చేస్తున్నారా లేకపోతే పొలిటికల్ స్పీచ్? సరే అయితే మీరు ఏదో వీడియో వచ్చింది తిరిగింది 20 సెకండ్ల వీడియో. ఇప్పుడు మేము విస్తృత స్థాయి సమావేశాలు నియోజకవర్గాల వారిగా పవన్ కళ్యాణ్ గారు నిర్వహిస్తున్నారు. సీట్ల గురించి వాటి గురించి ఒక కార్యక్రమం జరుగుతుంది. అదంతా ఫైనల్ అయ్యాక మీటింగ్ పెట్టినప్పుడు అందరి సమక్షంలో దానికి వివరణ ఇస్తారు. ఇవ్వకుండా ఉంటే బాధపడాలి, దాచినట్టు మీరు అనాలి. అంత స్పేస్ కూడా గాలి పీల్చుకునే స్పేస్ కూడా ఇవ్వకుండా మీరు వెంటనే ఆయన ఏదో వీడియో రాస్తారు. ఇప్పుడు గాలి పీల్చుకోవడానికి 72 గంటలు కావాలా చెప్పండి? 3 రోజులు కావాలా గాలి పీల్చుకోవడానికి?